మంత్రి కొండ సురేఖ అధికార పార్టీలో ఒంటరిగా మిగిలిపోయారనే చర్చ జరుగుతుంది. సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలను ఖండించేందుకు ఆమె తరపున ఎవరూ ముందుకు రావడం లేదు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమెను వ్యతిరేకించే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఆమె అటవీ శాఖ మంత్రి హోదాలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమానికి అటు పార్టీ ఇటు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. వర్షాకాలం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ అప్పట్లో వర్షాలు లేకపోవడంతో ఆగస్టు మాసంలో రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని డేట్స్ ఫిక్స్ చేశారు. అందులో భాగంగా సురేఖ 2 రోజుల క్రితం ఆగస్టు 25న రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తారని ఆశించారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ఒకవేళ ఎవరైనా మొక్కలు నాటితే ఆమెకు సపోర్ట్గా ఉన్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందేమోననే అనుమానంతో దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ముందస్తు షెడ్యూల్లో భాగంగా మంత్రి సీతక్క మాత్రం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.